ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం మిథున రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం నవంబర్ 26వ తారీఖు బుధవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం మిథున రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉన్నాయి. ఈరోజు దినఫలాల ప్రకారం భారమైన ఒక బంధం సులువు కాబోతుంది. అయితే భారమైన ఏ బంధం ఏ విధంగా మీకు సులువు కాబోతుంది, దీనికి సంబంధించినటువంటి అంశాలు ఏంటి, మిగిలిన అంశాలు ఇక మిథున రాశి వ్యక్తులకి ఈ రోజు దినఫలాల ప్రకారం ఏ విధంగా కనిపిస్తున్నాయి, ప్రతికూలతలు అనుకూలతలుగా మార్చుకోవడానికి ఈ యొక్క మిథున రాశి వ్యక్తులు ఏం చెయ్యాలి, ఎటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుంది, పూర్తి అంశాలన్నిటి గురించి కూడా ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్, మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ను క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి, వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోల్లో వివరాల్లోకి వెళ్తే గనక, వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక, ఇక మిథున రాశి వారు సమయస్ఫూర్తితో నిర్ణయాలు తీసుకుంటారు. ఏ పనికి ఎవరు సమర్థవంతులుగా చక్కగా నిర్ణయించగలుగుతారు. బంధువులు అనుబంధాలు కూడా వీరికి చాలా ఎక్కువగా ఉంటాయి. జీవితంలో ఎన్ని సమస్యలు వచ్చినా వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా ఉంటాయి. నిరాశ నిస్పృహతో కూరుకుపోయిన సమయంలో కూడా వీరికి వీరే నచ్చ చెప్పుకుంటారు. వీరికి వీరే మోటైజేస్ చేసుకుంటారు. మీ యొక్క డిసిషన్ నుండి, నిరాశ నుండి బయటకు వస్తారు. అంటే వీరి యొక్క ప్రోత్సాహం అవసరం లేదు, ఒకరి యొక్క భరోసా అవసరం లేదు. కాస్త సమయం పడుతుందేమో కానీ ఖచ్చితంగా డిసిషన్ నుండి బయటకు వస్తారు. ఇక నిరాశ నిస్పృహల నుండి బయటకు వస్తారు. అలాగే మీ కుటుంబ సభ్యులు అమితంగా ప్రేమిస్తున్న, అలాగే బంధువులపై కూడా అమితమైన ప్రేమానురాగాలు ఉంటాయి. మీరు పెంచుకుంటూ ఉంటారు. అయితే ముఖ్యంగా ఇక మిథున రాశి వారి యొక్క జీవితంలో సమస్యలు కూడా ఎక్కువగానే ఉంటాయి. మీరు నమ్మిన వ్యక్తుల వల్లే మోసపోయే ప్రమాదాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. ఎందుకంటే బంధాలు అనుబంధాలు వీరికి ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ యొక్క బంధువులు అనుబంధువులకి ప్రాధాన్యతను ఇచ్చి కొన్ని సందర్భాలలో వీరు మోసపోయే ప్రమాదాలు కూడా చూస్తారు. అయినప్పటికీ కూడా ఈ సమయంలో మాత్రం పొరపాటును సరిదిద్దుకోలేకపోతున్నారు. కానీ కొన్ని సందర్భాలలో మాత్రం వ్యక్తుల ద్వారా మోసపోయేసరికి మళ్ళీ తిరిగి గుడ్డిగా మనుషులు నమ్మేస్తూ ఉంటారు. ఈ విధమైనటువంటి మనస్తత్వం ఉన్నవారు జీవితంలో చాలా రకాల నష్టాలను చవిచూడాల్సి వస్తుంది. కుటుంబ సభ్యులతో కూడా ఈ కారణంగా వీరికి తగాదాలు వస్తూ ఉంటాయి. అయితే ముఖ్యంగా ఈ యొక్క మిథున రాశి వారు జీవితంలో తెలిసి తెలియక తీసుకున్న కొన్ని నిర్ణయాలు మాత్రం భవిష్యత్తులో వీరికి మంచి ఫలితాలను అనుగ్రహిస్తాయి. అలాగే జీవితంలో ప్రారంభంలో తెలిసి తెలియక తీసుకున్న నిర్ణయాల వల్ల భవిష్యత్తులో మీరు శుభదాయకమైన ఫలితాలను ఖచ్చితంగా పొందుకుంటారు. అయితే ఇక మిథున రాశి వారు ఎవరైనా సరే ఈ మధ్య కాలంలో ఒక సమస్య ఎదుర్కొన్నట్లయితే, అంటే ఆ సమస్య వల్ల అది మీ యొక్క బంధువులకు, స్నేహితులకు ఇలా ఎవరైనా సరే వారిని భరించడం మీకు చాలా భారంగా, బాధగా అనిపిస్తుంది. అంటే వారిని భరించలేం అనే ఒక భారమైన భావనలో మీరు వచ్చేసారు. ఆ బంధం మీకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. వచ్చేవారు ఆ బంధం మీకు చాలా భారంగా అనిపిస్తుంది. వారితో కలిసి ఉండలేకపోతున్నారు.
వారితో విడిపోను లేకపోతున్నారు. అలాగే అంటే మీ యొక్క మనస్తత్వం కారణంగా, పరిస్థితుల కారణంగా కావచ్చు, వారితో పెద్ద బంధం మీకు చాలా భారంగా అనిపిస్తుంది. మీ యొక్క బంధాన్ని వదులుకోలేకపోతున్నారు. భార్యాభర్తల బంధం కావచ్చు, తోబుట్టువుల బంధం కావచ్చు, తల్లిదండ్రులు, సంతానం, సన్నిహితులు, స్నేహితులు, బంధువులు, ఇలా ఎవరైనా సరే వారితో కలిసే బంధాన్ని భారంగా అనిపిస్తుంది. వారు మిమ్మల్ని అర్థం చేసుకోవడం లేదని మీరు బాధపడవలసిన అవసరం, కృంగిపోవలసిన అవసరం లేదు. అనేక రకాల సమస్యలు కూడా వారికి మామూలుగా మీరు ఎదుర్కొంటారు. అప్పుడే ఆ యొక్క సమస్యకి పరిష్కారం అయితే ఈరోజు దొరకడం పోతుంది. అంటే వారు మిమ్మల్ని అర్థం చేసుకోవడం కావచ్చు, మీ విషయంలో మిమ్మల్ని అర్థం చేసుకోవడం, ఏ విషయంలో అపార్థం మాత్రమే అని మిమ్మల్ని అర్థం చేసుకోవచ్చు. సో చూసారు కదండి, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? అలాగే జీవిత భాగస్వామి, సంతానం, తల్లిదండ్రులు, స్నేహితులు, సన్నిహితులు లేదా బంధువులు, ఇలా ఎవరైనా సరే ఒక బంధం అయితే మీకు భారంగా అనిపిస్తుంది. ఇన్ని రోజుల నుండి మానసికంగా కృంగిపోతున్నారో ఆ బంధం ఈరోజు మీకు చాలా సులువుగా అనిపిస్తుంది. భారమైనటువంటి ఈ యొక్క బంధం అనేది ఆనందాన్ని ఇచ్చే అటువంటి ఒక అంశం అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ విషయంలో కలిసి ఉండలేకపోతే అటువంటి వ్యక్తి ద్వారా దూరం చేయవలసినటువంటి అవకాశన వస్తుంది. ఇక ఈరోజు అనేది కుంభరాశి వ్యక్తులకు ఈ విధంగా దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి. అలాగే ఈరోజు మీకు ఒక భారమైనటువంటి బంధం అనేది సులువు కాబోతుంది. ఇక సో చూసారు కదండి, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఈరోజు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ జీవితంలో కొన్ని వచ్చినటువంటి నూతన వ్యక్తి కారణంగా ఇక మిథున రాశి వారు ఎవరైనా సరే ఈ మధ్య కాలంలో ఆర్థిక సమస్యలతో సతమతం అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆ ఊబి నుండి బయటపడే మార్గం తెలియక నిరాశ నిస్పృహలకు లోనట్టయితే కనుక ఆ ఆలోచన నుండి బయటపడే నిర్ణయం తీసుకుంటారు.